ఎవరు ఊహించని విధంగా శ్రీలంక చేతిలో టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది. 3 వన్డేల సిరీస్ లో మొదటి వన్డేను డ్రా చేసుకున్న భారత జట్టు ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో ఘోరంగా ఓడిపోయింది. శ్రీలంక బౌలర్ల దాటికి టీమిండియా బ్యాట్స్మెన్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు జట్టులో ఉన్నప్పటికీ ఓటమి నుంచి జట్టును కాపాడుకోలేకపోయారు. ఈ ఫలితంగా 27 ఏళ్ల తర్వాత టీమిండియాపై శ్రీలంక సిరీస్ నెగ్గగలిగింది. దీంతో టీమిండియాపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కోచ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడిన 3 మ్యాచ్ల్లో ఆటగాళ్లను మారిస్తే వారు ఎలా పరిస్థితులను అర్థం చేసుకుంటారని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక మీదట తాను 3 ఫార్మాట్లను ఆడాలని అనుకున్నట్లు ప్రకటించాడు. టీ20లో కెప్టెన్ గా ఉన్న సూర్యను వన్డే సిరీస్ కి ఎంపిక చేయలేదు. అతనిపై టీ20 బ్యాటర్ అనే ముద్ర పడింది. గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్ ను కేవలం టీ20లకు పరిమితం చేసి వన్డే టెస్టులకు దూరంగా ఉంచాలని భావించారు. గంభీర్ నిర్ణయానికి బీసీసీఐ కూడా ఒకే చెప్పింది. అందుకే శ్రీలంకతో 3 వన్డేల సిరీస్ కు అతన్ని ఎంపిక చేయలేదు. అయినా కూడా సూర్య తాను 3 ఫార్మాట్లను ఆడాలని అనుకుంటున్నట్లు తన మనసులో మాట బయటపెట్టాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ కు ముందు సూర్య కెప్టెన్సీ 3 టీ20 సిరీస్ ను ఆడింది. రోహిత్ శర్మ వారసుడిగా భారత టీ20 జట్టు పగ్గాలు అందుకున్న సూర్య కెప్టెన్ గా తన తొలి సిరీస్ లో టీమిండియా విజయవంతంగా నడిపించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన 3 టీ20 సిరీస్ ను ఏకంగా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు వన్డే సిరీస్ ఓడిపోవడంతో తాను వన్డేలు సైతం ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. మరి సూర్యకుమార్ యాదవ్ నిర్ణయం బీసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.